హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ పుదీనా రైస్. లంచ్ బాక్స్లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్ అండ్ ఈజీగా చేసుకుని ఈ పుదీనా రైస్ ఈవెన్ జలుబు దగ్గు వచ్చినప్పుడు కూడా ఇలా చేసుకుని తినండి. చాలా ఆరోగ్యకరమైన ఈ పుదీనా రైస్ ప్రాసెస్ చేద్దాం. ఇందుకోసం ముందుగానే అన్నం ఉడికించి పెట్టుకోండి. నేను పుదీనా రైస్ కోసం 1/2 కిలో రైస్ తీసుకొని ఉడికించుకున్నాను. అన్నం ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకోండి, పొడి పొడిగా ఉంటుంది. ఈ విధంగా చల్లారబెట్టుకోవాలి, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా ఆకులు వేసుకున్నాను. నేను 2 కట్టలు తీసుకొని వాష్ చేసుకొని విధంగా చుంచుకొని వేసుకున్నాను. అలాగే 5-6 పచ్చిమిరపకాయలను తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకొని మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కొంచెం ఈ విధంగా ప్యూరీలాగా చేసుకోండి. మరీ గట్టిగా ఉంటే మనం రైస్కి కలిపేటప్పుడు అంత టేస్టీగా ఉండదు. కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది మీ ఆప్షనల్, కానీ నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి కరిగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళను 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోండి. ఈ పోపు అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ పోపు దినుసులు వేగాక 1 ఎండుమిరపకాయ చుంచి వేసుకోండి. అలాగే 10 వరకు జీడిపప్పులు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి. వీటిని పల్లీలను క్రంచిగా అయ్యేంత వరకు వేయించుకోండి. తినేటప్పుడు పంటి తగిలితే చాలా బాగుంటుంది. మెత్తగా మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. పల్లీలు ఈ విధంగా క్రంచిగా అయ్యేంత వరకు వేయించిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే పుదీనా రైస్ కలర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకొని 2-3 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. కొందరు పుదీనా స్మెల్ వస్తే తినలేరు. ఇలా ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలీదు. ఇప్పుడు ఇందులో ఉడికించి చల్లార్చిన అన్నంని వేసుకొని పుదీనా పేస్ట్ అంతా పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ వరకు కలుపుకోండి. పోపు అంతా కూడా రైస్కి పట్టి చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పోపు అంతా కూడా వేగిపోయింది కాబట్టి మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నంకి పట్టేలాగా కలుపుకోండి. అన్నంకి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం అనేది మీ ఆప్షనల్, పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. 1 నిమ్మకాయ అయితే సరిపోతుంది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. కొత్తిమీర వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, క్విక్ అండ్ ఈజీగా బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్ బాక్స్లోకి కానీ చాలా బాగుంటుంది. కూరగాయలు ఏం లేనప్పుడు ఓన్లీ పుదీనా ఆకులు ఉంటే సరిపోతుంది. పుదీనాతో చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకుని ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లంచ్ బాక్స్లో ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసుకుంటే జలుబు కానీ దగ్గు కానీ ఉంటే తొందరగా నయమైపోతుంది. ఎంతో ఆరోగ్యకరమైన పుదీనా రైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు కిందన ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.